మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని గుర్తులు మనల్ని పలకరిస్తాయి. కానీ ఆ గుర్తే కనుమరుగైతే దిల్సుఖ్ నగర్ అంటే మనకు గుర్తు వచ్చే అతిపెద్ద ల్యాండ్ మార్క్ వెంకటాద్రి 70mm ఏసీ థియేటర్. వందలాది సినిమాల సాక్ష్యం, వేలాది మంది కేరింతలకు వేదిక ఈరోజు ఇలా మట్టి దిబ్బగా మిగిలిపోయింది. ఈరోజు మన వీడియోలో వెంకటాద్రి థియేటర్ ప్రస్థానాన్ని క్షుణ్ణంగా చూద్దాం. 80వ దశకంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తరుణంలో వెంకటాద్రి థియేటర్ రూపుదిద్దుకుంది. 70mm స్క్రీన్, అద్భుతమైన సౌండ్ సిస్టమ్, ఏసీ, అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఇవన్నీ హైలైట్ గా నిలిచాయి. 1986లో పుణ్యస్త్రీ అనే చిత్రంతో ప్రారంభమైన ఈ థియేటర్లో ఎన్నో సినిమాలు సందడి చేశాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన చిత్రాలను పరిశీలిస్తే పసివాడి ప్రాణం, మంచి దొంగ, హిట్లర్, జెంటిల్మెన్, క్షణక్షణం, ప్రేమించుకుందాం రా, వినోదం, గొప్పింటి అల్లుడు, హనుమాన్ జంక్షన్, నువ్వు నేను, నరసింహ, సంతోషం, ప్రియమైన నీకు, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే, చంద్రముఖి, స్టాలిన్, జల్సా, గజిని, ప్రస్థానం, బిచ్చగాడు, రాజుగారి గది, కొబ్బరి మట్ట, మహానటి, చలో, మిథునం, RX 100 ఇలా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన వెంకటాద్రి థియేటర్ ఎందుకు మూతపడింది? లాక్డౌన్ టైంలో మూతపడ్డ ఈ థియేటర్ అప్పటి నుంచి నష్టాలను చవిచూసింది. కాలం మారుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, మల్టీప్లెక్స్ల సంస్కృతి పెరగటం, OTT ప్రభావం, మెయింటెనెన్స్ ఖర్చులు పెరగటం, పార్కింగ్ సమస్యలు, కమర్షియల్ కాంప్లెక్స్ల వైపు మొగ్గు చూపటం, ఇతరత్ర కారణాల చేత ఈ థియేటర్ ను శాశ్వతంగా నేలమట్టం చేశారు. ఇది చూస్తుంటే సినీ ప్రేమికుడి గుండె బరువెక్కుతుంది. ఇక్కడ మల్టీప్లెక్స్ లేదా పెద్ద షాపింగ్ మాల్ కట్టవచ్చు, కానీ సామాన్యుడికి అందుబాటులో వినోదాన్ని పంచిన ఆనాటి వెంకటాద్రి థియేటర్ మళ్ళీ రాదు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. వెంకటాద్రి థియేటర్లో మీకున్న మధుర జ్ఞాపకాలను కామెంట్లో పంచుకోండి.